ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సొంత ఆస్తులున్న వారికి షాక్. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఆ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని చూస్తున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం. లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే, ఆధార్‌తో ఆస్తుల పత్రాలను అనుసంధానించాలనే అంశాన్ని పరిశీలించండి. కేంద్రాన్ని కోరిన ఢిల్లీ హైకోర్టు. అవినీతిని, నల్లధనాన్ని, బినామీ లావాదేవీలను అరికట్టేందుకు పౌరుల స్థిరచర ఆస్తులను, పత్రాలను ఆధార్‌తో అనుసంధానం చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ వినతిపత్రం పరిశీలించాలని కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు కోరింది. దీనిపైన 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. ఇందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవు. ఇవి విధానపరమైన నిర్ణయాలు. ఇలాంటి అంశాలపై ప్రభుత్వాన్ని మేము నిర్దేశించలేము. అందుకనే దీన్ని వినతిపత్రంగా ప్రభుత్వమే తీసుకొని ఒక నిర్ణయం తీసుకోవడం ఉత్తమం అని జస్టిస్ రాజీవ్ శెక్టర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్లో న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ వేశారు. తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్ కావచ్చు. ఇక సుప్రీంకోర్టు అయితే మరోసారి ఆధార్కు ఆస్తులైతే అనుసంధానం చేయడానికి